జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ అనిత. ఈరోజు మనమండి పత్రిజీ జ్ఞానామృతం 1 నుండి రెండవ రోజు రెండవ ఆడియో ఏంటో తెలుసుకుందామా. ముందుగా మీ అందరికీ కూడా నేను సదా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. నేను అందుకుంటూ మీతో పంచుకుంటూ ఉన్నది మీరు మరింత మందికి పంచుతూ ఉన్నారు. థ్యాంక్స్ ఎ లాట్ మాస్టర్స్. సో పత్రి సార్ ఒకటి చెప్తున్నారు, మనకు ఒక మెసేజ్, అది ఏంటో చూద్దామా అండి. ఆధ్యాత్మికం యొక్క మూల సూత్రం ఎవరి నుంచి ఏది ఆశించకపోవటం. ఎక్కడ ఆశించడం అంటే ఎక్స్పెక్టేషన్ అన్నది ఉంటుందో అక్కడ తిరస్కారం ఉంటుంది. ఎక్కడ తిరస్కారం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. ఎక్కడ ఎక్స్పెక్టేషన్ లేదో అక్కడ తిరస్కారం ఉండదు. మరి ఎక్కడ తిరస్కారం ఉండదో అక్కడ దుఃఖము ఉండదు. కనుక ఎక్స్పెక్టేషన్ అన్నదే అన్ని దుఃఖాలకి మూలం. కన్న తల్లిదండ్రుల నుంచి, భార్య నుంచి, భర్త నుంచి, పిల్లల నుంచి, ఎవరి నుంచి ఏది ఆశించకూడదు. అలా ఆశించటం మొదలుపెట్టినప్పటి నుంచే జీవితం సంక్లిష్టంగా మారిపోతుంది. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్తోనే బాధపడుతుంది అనే ఒక అద్భుతమైన మెసేజ్ మనకి సార్ ఇచ్చారు. ఈరోజండి చైతన్య క్రమం అంటూ తెలియచేస్తున్నారు, తెలుసుకుందామా. ప్రతి ఒక్క ఆత్మ కూడా తన నిరంతర పరిణామ క్రమంలో భాగంగా ఒక్కొక్క అనుభవ జ్ఞానం కోసం ఒక్కొక్క చైతన్య తలంలో జన్మ తీసుకుంటూ తనని తాను నిరంతరంగా పరిపుష్టం చేసుకుంటూ ఉంటుంది. ఒకటి, మౌలిక మనుగడ చైతన్య తలం, సర్వైవల్ కాన్షియస్నెస్ అంటారు. ఇది ఆత్మ ప్రయాణంలో ప్రాథమిక దశ. ఇక్కడ స్వీయ స్పృహను బొత్తిగా కోల్పోయిన ఆత్మ తన సహజ శక్తి యుక్తులను మరిచిపోయి కేవలం ఈ భౌతిక ప్రపంచంలో తన మనుగడకు మూలాధారాలైన కూడు, గూడు, గుడ్డల కోసమే నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. నా ఇల్లు, నా ఉద్యోగం, నా తిండి అంటూ కొన్ని జన్మలు గడిపాక ఆ అనుభవ జ్ఞానంతో ఆత్మ తనను తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా మలుచుకుంటుంది. 2, ప్రత్యేక వ్యక్తిత్వపు చైతన్య తలం, వన్ అప్ కాన్షియస్నెస్. ఈ తలంలో ఆత్మ ఈ ప్రపంచంలో కేవలం కూడు, గూడు, గుడ్డ సంపాదించటానికి మాత్రమే నేను పుట్టలేదు, ఇంకా ఏదో ప్రత్యేకతను సాధించాలి అన్న ఆశయంతో తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒకానొక రాజకీయ నాయకుడిగానో, ఒకానొక సామాజిక కార్యకర్తగానో, ఒక సెలబ్రిటీగానో ఎదుగుతూ తలుచుకుంటే ఏదైనా సాధించగలను అన్న ధీమాతో ఉంటుంది. ఈ దశలో డబ్బు, వనరులు, స్నేహితులు, బంధువులు అంతా కూడా అలాంటి చైతన్యం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 3, నిర్వేదపు వ్యక్తిత్వ చైతన్య తలం, ఫర్టిలిటీ కాన్షియస్నెస్. ప్రత్యేక వ్యక్తిత్వ చైతన్య తలంలో అనేక జన్మలు గడుపుతూ ఆత్మ అనేక కొత్త కోణాల్లో తన స్వీయ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకుంటూ డబ్బుతో పాటు కీర్తి శిఖరాలను చేరుతుంది. ఇక అక్కడ అది ఆ పటోటోపాలన్నీ ఎంత తాత్కాలికమో, మరి వాటి కోసం జన్మలు తీసుకుంటూ సమయాన్ని నిష్ప్రయోజనం చేసుకోవటం ఎంత అవివేకమో తెలుసుకుంటుంది. అంతవరకు నా వాళ్ళు, నా సామ్రాజ్యం అంటూ తాను కట్టుకున్న ప్రాపంచిక మేడలన్నీ పేక మేడల్లా కుప్పకూలిపోవటంతో అది ఒక్కసారిగా నిర్వేదంలో పడిపోయి మానవ సంబంధ బాంధవ్యాలను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఆత్మకు కొన్ని జీవిత కాలాలు గడిచిపోతాయి. 4, త్రికరణ శుద్ధి చైతన్య తలం, సిన్సియారిటీ కాన్షియస్నెస్. అప్పుడు ఆత్మ ఈ భూమిపై జన్మ తీసుకునే లక్ష్యం కేవలం ప్రాపంచికంగా ఎదగటం మాత్రమే కాదు, ఎందుకంటే ఆధ్యాత్మికమైనది మరేదో ఉంది అన్న ఆలోచన పడుతుంది. ఆ మరేదో లక్ష్యం కోసం త్రికరణ శుద్ధిగా వెతుకులాడుతూ మరిన్ని జన్మలను గడుపుతుంది. ఈ దశలో ఆత్మ తన కుటుంబంతో కలిసి ప్రాపంచికంగా ఎంత గొప్ప హోదాను కలిగి ఉన్నా
డబ్బు, ఆస్తిపాస్తులు దండిగా ఉన్నా వాటిని తృణప్రాయంగా ఎంచుతూ ఆత్మాన్వేషణలో మునిగి తేలుతూ ఉంటుంది. 5. తీవ్రతర సాధనా చైతన్య తలం, సీరియస్నెస్ కాన్షియస్నెస్ అంటారు. ఇది ఆత్మ యొక్క పరిణామ క్రమం, ఉన్నతి సింహద్వారం వంటి తలం. ఇక్కడ ఆత్మ తన అన్ని ప్రాపంచిక స్థాయిలకు అతీతంగా వ్యవహరిస్తూ నిరంతరం ఆత్మ సత్యాన్వేషంలో నిమగ్నమై ఉంటుంది. ఇక్కడ ఆత్మకి సరి అయిన ధ్యానం లభిస్తే అది దానికి ఒక వరంలా మారి దాని పురోగతిని మరింత వేగవంతం చేస్తుంది. అలా తీవ్రతర సాధన చైతన్య తలంలో కొన్ని జన్మలు గడిపిన ఆత్మ తన స్వస్థితిని గుర్తించి తనలో నిక్షిప్తమై ఉన్న స్వీయ శక్తులను ఎరుకలోకి తెచ్చుకుని విశ్వ నియమాలను అవగాహన చేసుకుంటూ అన్నీ తెలిసిన నిండుకుండల సాక్షి తత్వపు చైతన్య తలంలోకి ప్రవేశిస్తుంది. 6. సాక్షి తత్వపు చైతన్య తలం, విట్నెస్ కాన్షియస్నెస్. ఇక్కడ ఆత్మ తన విశ్వవ్యాపకత్వాన్ని అనుభూతి చెందుతూ కళ్ళ ముందు జరిగే ప్రతి ఒక్క సంఘటనను ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటుంది. ఈ భూమి మీద జన్మ తీసుకోవటంలోని పారమార్థికతను ఎరుకలో ఉంచుకుంటూ మామూలుగా బయటికి చూడటానికి అందరిలాగే ప్రాపంచిక జీవితం గడుపుతూ ఉన్న అంతరంగంలో మాత్రం తీవ్ర సాధనలో మునిగి తేలుతూ తన పూర్ణాత్మతో అనుసంధానం కావటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఒక్కోసారి అది లోకోద్ధరణ నిమిత్తం తన స్వీయ నిర్ణయంతో క్రింది స్థాయి చైతన్య తలాల్లో కూడా జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఆ విశిష్టమైన ఆత్మ అత్యంత ఎరుకతో ఆయా జన్మల కర్తవ్య కర్మలను నిర్వహిస్తూ మరింత ఉత్తమ అనుభవ జ్ఞానాన్ని పొందుతూ మరింత ఉన్నత చైతన్య తలాలకు చేరుకుంటూ ఉంటుంది. 7. నిర్గుణ మందస్మిత చైతన్య తలం, స్మైలింగ్ కాన్షియస్నెస్ అంటారు. జీవిత చక్రతత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని అంతరంగ ప్రపంచపు జ్ఞానంతో పరిపుష్టమైన ఆత్మ భూత భవిష్యత్ వర్తమాన కాలాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉంటూ బాహ్య ప్రపంచపు కార్యకలాపాలన్నిటినీ చిరునవ్వుతో నిర్వహిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో ఆత్మ ఒక్కోసారి క్రింది స్థాయి చైతన్య తలాల్లో ఉండి అంతకంటే పై స్థాయికి ఎదగటానికి కృషి చేస్తున్న ఇతర విధేయ ఆత్మలకు సహాయం చేయటానికి అనివార్యంగా క్రింది స్థాయిలో జన్మ తీసుకోవటం కూడా జరుగుతుంది. దీనినే జోకర్ చైతన్య తలం అంటాము. 8. నిర్గుణ జోకర్ చైతన్య తలం, జోకర్ కాన్షియస్నెస్ అంటారు. ఇది చైతన్య తలాలన్నిటిలోకి అత్యున్నతమైన మాస్టర్ తలం. ఈ తలంలో ఆత్మకు తన జీవితంతో పాటు అందరి జీవితాల్లోని కొన్ని కోణాల పట్ల కూడా సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. పేకాటలో జోకర్ అన్ని సీక్వెన్సీల్లో ఒదిగిపోయి వాటి విలువను పెంచి ఆటను షో చేయించినట్లు నిర్గుణ జోకర్ చైతన్య తలంలో వెలిగే ఉన్నతోన్నత ఆత్మ తాను ఈ ప్రపంచంలోకి ఏ ఫ్రీక్వెన్సీలో తన పాత్రను పోషించాల్సి వచ్చినా అందులో నిర్గుణ జోకర్లా ఉండి అసంపూర్ణమైన సీక్వెన్సీను పరిపూర్ణం చేసి దాని విలువను పెంచి జీవితం అనే ఆటను రక్తి కట్టిస్తూ ఉంటుంది. ఒకానొక గొప్ప ప్రేమికుడిగా తన ప్రేమ పట్ల, ఒకానొక గొప్ప తండ్రిగా తన పిల్లల పట్ల, ఒకానొక గొప్ప రాజ్యనీతిజ్ఞుల రాజకీయాల పట్ల, ఒకానొక మంచి ఉపాధ్యాయుల విద్యార్థుల పట్ల ఈ నిర్గుణ జోకర్ ఆత్మ తన అత్యున్నత పాత్రను పోషణ చేస్తూ పరస్పర శ్రేయోదాయకంగా వెలుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు, జీసస్ ఈ శిఖరాగ్ర చైతన్య తలంలో మూర్తిభవించిన ప్రతీకలు. మళ్ళీ రేపటి రోజున ఆనాపానసతి ధ్యానం అంటూ తెలియజేస్తున్నారు పత్రిజీ. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.